అండి, ఈ వీడియోలో వెజిటేబుల్ మ్యాగీ మసాలా ఎలా చేయాలో చూసేద్దామా. అన్హెల్దీ ఐటెంలో కూడా కొంచెం హెల్దీగా మీకు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను. దానికన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తినేదానికన్నా మనం చాలా నీట్గా చాలా హెల్దీగా అయితే మనం చేసేసుకోవచ్చు. ఐ మీన్ నూడిల్స్ అనేది హెల్దీ కాదనుకోండి, మైదాతో చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఏం పర్వాలేదు. అలానే మనం వెజిటేబుల్స్ అవి కూడా వేస్తున్నాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు సింపుల్ వేలో ఎలా చేయాలో అయితే చూపించేస్తాను. ముందుగా అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే వాటర్ పోయాలి. ఈ వాటర్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ నూడిల్స్ అంతా కూడా దాంట్లో అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అయితే వేసుకోండి. నూడిల్స్ వేసిన తర్వాత ఈ నూడిల్స్ అనేది కొంచెం మెత్తబడేంత వరకు అయితే మనము దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. నూడిల్స్ వాటర్లో వేయగానే చాలా మెత్తగా అయితే అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కుక్ చేసుకోండి. చాలామందికి బయట తినడమే ఇష్టం కదా, కాకపోతే మనము అంత హెల్దీగా ఉండదు. వాళ్ళు వాడే ఆయిల్ కానీ మసాలాలు కానీ అవి మనం ఇంట్లో కూడా చాలా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. మీకు ఆ వేలోనే చెప్తున్నాను. ఇదైతే ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఈ నూడిల్స్ని అయితే మనము నీళ్ళంతా వంపేసి వడగట్టుకొని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ పైన ఇంకొక బాణాలు తీసుకొని అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగింది అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇప్పుడు క్యాబేజీ కూడా వేస్తున్నాము. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యాబేజీ, క్యారెట్ అలానే బీన్స్ వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా తరిగిన బీన్స్ అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేస్తున్నాము. ఇదంతా కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా మగ్గడానికి సాల్ట్ అనేది నేను ముందుగానే వేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకి వెజిటేబుల్స్ అనేది అంతగా కూడా ఉడకక్కర్లేదు, మనకి జస్ట్ లైట్గా ఉడికితే సరిపోతుంది. మనకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ అనేది కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం పసుపు, అలానే కొంచెం కారము, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇదంతా వేసి కొంచెం అయితే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టే ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి కొంచెం క్రంచీగా అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను దీంట్లో మ్యాగీ మసాలా కూడా వేస్తున్నాను. మీకు నచ్చితే కొంచెం గరం మసాలా అవి కూడా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఎగ్ నూడిల్స్ కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఈ స్టేజ్లో ఎగ్ కూడా వేసేసుకొని ఎగ్ నూడిల్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే సోయా సాస్ అవి కూడా వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఓన్లీ వెజిటేబుల్ నూడిల్సే చేస్తున్నాను కాబట్టి ఎగ్ అవేం వేయట్లేదు. అంతే అండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు ఉడకబెట్టి పక్కన తీసి పెట్టుకున్న నూడిల్స్ని అయితే వేసేసుకుందాము. నూడిల్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మంట అనేది హై ఫ్లేమ్ మీదే పెట్టుకోండి. దీన్ని గరిటతో అట్లా తిప్పకుండా మనకి ఫోక్ ఉంటుంది కదా, దాంతో అయితే మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు ఇట్లా కలుపుకుంటూ ఉండండి. అప్పుడు నూడిల్స్ అనేది మనకి విడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా ఒక్కసారి ట్రై చేస్తే మీకు బయట కూడా తినాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. మనం కొంచెం హెల్తీగా కూడా తిన్నట్టు ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. ఇదైతే 2 ప్యాకెట్స్ నూడిల్స్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అంతే అండి, లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. హెల్దీ నూడిల్స్ అండి. ఇది ఇట్లా మనం టమోటా సాస్తో కానీ తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నచ్చితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.